నమస్తే. ప్రస్తుతం మనం లోవర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఇటు హిడ్మా చనిపోయిన దానికి అంటే మావోయిస్టుల పైన చేసిన దాడులు కావచ్చు, మావోయిస్టుల పైన చేసిన ఎన్కౌంటర్ల నిరసనగా కూడా కంప్లీట్గా లెఫ్ట్ సంఘాలు కావచ్చు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు పిఓడబ్ల్యూ సందేహ గారు ఉన్నారు. ఇక చెప్పండి అక్క, ఫస్ట్గా హిడ్మా ఎన్కౌంటర్ ఎట్లా చూస్తారు మీరు? అంటే అతను ఎన్నో ఏళ్ళుగా ఆ పార్టీలో ఉండి అంటే అలాగే అసలు ఎక్కడ చిక్కని వీరుడిగా ఉన్న అతను సో ఈ విధంగా ఎన్కౌంటర్ చేయడం, సో క్రాస్ ఫైరింగ్ లో చనిపోయాడు అని చెప్పేసి మారేడుమల్లి సంబంధించి ఏపీ పోలీస్ అధికారులు చెప్పడం, సో ఏం చెప్తారక్క? చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. తనకు అన్యాయం జరిగితే తన ప్రతిపక్షంలో ఉంటే హక్కులు అని గొంతు చించుకున్న చంద్రబాబు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. అన్ని దాడులు తప్పించుకున్న హిడ్మా అన్నిసార్లు దాడులు తప్పించి అంతమంది మీద 27 అటాక్స్ చేసి ఎంతో మంది చనిపోవడానికి కారకుడైన హిడ్మా ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా అలా చనిపోయాడు, ఒరిగిపోయాడు. క్రాస్ ఫైరింగ్ అంటే క్రాస్ ఫైరింగ్ అని అన్నారు కదా, ఎవరికి అటు నుంచి వచ్చిన గుండ్లన్నీ ఆ గుండ్లు ఎవరికి తగలలేదా? అంటే అంటే అసలు ఒక తుపాకీ కూడా పేల్చలేనోడు, 6 తనతో ఉన్నా కనీసం రెసిస్ట్ చేయలేనోడు ఇంతమందిని చంపాడా? ఇంతమందిని ఇన్నిసార్లు తప్పించుకున్నాడా? అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి. మరి ఇంతమందిని చంపాడు అనేది అబద్ధం కాదు కదా. ఇన్నిసార్లు తప్పించుకున్నాడు అనేది కర్రగుట్టలో ఉన్నాడంటే అక్కడ పోతే కింద ఉన్నాడంటే కింద పోయి, పైన ఉన్నాడంటే పైకి పోతే ఏడు దొరకలే. ప్రతిసారి మెరుపు దాడులు చేశాడు, ప్రతిసారి త్రుటిలో తప్పించుకున్నాడు అనేది మీరు చెప్పారు. అది నిజమైతే నిన్న కూడా కనీసం ఒక్క గుండైనా వస్తుంది అటు నుండి. అలా అసలు ఒక్క తుపాకీ కూడా తేల్చకుండా అరే నేను ఇన్నాళ్ళు చేశాను, ఇక నేను లొంగిపోతానని ఉత్తరం రాశాను కదా, నేను తుపాకీ పేల్చను, నన్ను చంపినా పర్వాలేదని అనుకున్నాడని అనుకోవాలా? ఏమనుకోవాలి చెప్పండి? ఒకటి చెప్తే దానికి అర్థం ఉండాలి, దానిలో వాస్తవాలు ఉండాలి. కనీసం బుర్రున్నాడు, బుద్ధున్నాడు ఎవడైనా ఆలోచించాలి. వాళ్ళు ఈ దేశంలో బుర్రా బుద్ధి ఉన్నాడు. ఇన్నిసార్లు తప్పించుకున్న హిడ్మా నిన్న ఎందుకు పేల్చలేదు అంటే అతను అన్కాన్షియస్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపవలసిన వాళ్ళు. ఆయన ఉత్తరం రాశాడు నేను లొంగిపోతాను, కానీ అది కూడా పట్టించుకోకుండా అవకాశం ఇవ్వకుండా నాటకాలు ఆడి పెద్ద డ్రామాలు చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఒక డిప్యూటీ సీఎం అక్కడ పోయి ఛత్తీస్గఢ్ రక్షణ మంత్రి ఆమెతోటి అప్పీల్ చేయిస్తాడు. అప్పీల్ చేసినోడు నువ్వే కదా అప్పీల్ చేసింది, నువ్వు చేసిన అప్పీల్కి నువ్వు విలువ ఇవ్వవా, నువ్వు గౌరవం ఇవ్వవా? టైం ఇవ్వాలిగా. అతను లొంగిపోతాడేమో, అతన్ని అరెస్ట్ చేయగలుగుతారేమో, కానీ అరెస్ట్ చేసినోడిని తీసుకుపోయి చంపేయడం అంటే కేవలం సాగిలపడిన సామ్రాజ్యవాదులకి, దోపిడీకి సిద్ధమైనటువంటి ఎంఓయూలు చేసుకున్న బౌడజాతి కంపెనీలకి హామీ ఇవ్వడానికి ఆపరేషన్ కగార్ ప్రకటించారు. గతంలో కూడా మీ ఛానల్ చెప్పాను, కర్రగుట్టలప్పుడు చెప్పాను, ఆపరేషన్ కగార్ గురించి మీరు అడిగితే చెప్పాను. కేవలం సామ్రాజ్యవాదులకి బౌడజాతి కంపెనీలకి పెట్టిన డెడ్ లైన్. అయ్యా మీరు ఎంఓయూలు రద్దు చేసుకోకండి, మేము డెడ్ లైన్ పెట్టాం. ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయడానికి ఎవడైనా డెడ్ లైన్ పెడతాడా? ఇన్నేళ్ళు ఉన్నారు కదా నక్సలైట్లు, ఇన్నాళ్ళు ఉన్నారు కదా మావోయిస్టులు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు కదా, వాళ్ళు డెడ్ లైన్ ఎందుకు పెట్టారు అంటే డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం అక్కడున్న ఖనిజ సంపద దోపిడీ కోసమే అవసరమైంది. అది చాలా స్పష్టం. ఏదో అమిత్ షా పెట్టిండంటే పెట్టిండు, దేనికోసం పెట్టిండు? దోపిడీ చేయడానికి పెట్టిండు. అంటే నవంబర్ 30 తారీఖు హిడ్మాని అంతర్జాలని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. సో నవంబర్ 18 తారీఖుకే చనిపోయిండు అని చెప్పేసి ఈ విధంగా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. సేమ్ చెప్తారు మేడం, అంటే ఆల్రెడీ ముందే ప్రీ ప్లాన్ అంటే హర్షం వ్యక్తం చేసే వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు వీరసా ముండా విగ్రహాలు పెడుతున్నారు, దండలేస్తున్నారు? ఎందుకు కొమరం భీం విగ్రహాలు పెడుతున్నారు, దండలేస్తున్నారు? జల్ జంగల్ జమీన్ అని పోరాడిన వాళ్ళకి విగ్రహాలకి దండలేస్తున్న ఈ బీజేపీ ఇవాళ ఆదిలాబాద్కి వెళ్ళి కొమరం భీం, రామ్జీ గోండు వీళ్ళందరూ కూడా ద్రోహులే, వీళ్ళందరూ జల్ జంగల్ జమీన్ అని పోరాడారు తప్పు అని చెప్పమనండి, మీకు ఎన్నోట్లు వస్తాయో చూస్తాం. అంటే అదే జల్ జంగల్ జమీన్ అమారా అని పోరాడిన వాళ్ళని విగ్రహాలు పెట్టి అదే జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అమారా అని పోరాడుతున్న ఇతన్ని చంపి దేశద్రోహి ఇంకోటి అంటున్నారు. అది తప్పు. ఆ డెడ్ లైన్ తప్పు, అతన్ని చంపడం తప్పు. ఆ భూములను ఇప్పటికే వీళ్ళని హత్యాకాండలు చేసి ఊచకోతలు కోసి ఖాళీ చేసిన భూములు ఎక్కడున్నాయి? అవి ఆదివాసుల చేతుల్లో ఉన్నాయా, బౌళ జాతి ఎంఎన్సీల చేతుల్లో ఉన్నాయా చూస్తే రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి 1600 ఎకరాల రూపాయికి 30 ఏళ్ళు తీసుకుని రాత్రి డోజర్లు పెట్టి మైనింగ్ స్టార్ట్ చేసేసారు. మరి ఇవన్నీ దేనికి అంటే ఈ డెడ్ లైన్ బౌళ జాతి కంపెనీల కోసం, ఈ హత్యాకాండ బౌళ జాతి కంపెనీల కోసం. నో డౌట్స్ ఇవాళ
మైదాన ప్రాంతాల్లో బడా బాబులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఆక్యుపై చేస్తుంటే మనం మాట్లాడకుండా ఊరుకున్నాం. కానీ అది వాళ్ళకి బతుకు పోరాటం, అది వాళ్ళ జాతి మనుగడ పోరాటం. కాబట్టి వాళ్ళు రెజిస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతిఘటన తప్పు అని అంటే అంతకన్నా హీనమైన విషయం మరొకట్లేదు. అది వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళ బతుకు కోసం చేస్తున్న పోరాటం. అందులో ఇవాళ ఆయన గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఆయనను పొట్టన పెట్టుకున్నారు, బూటక పత్తే చేశారు. అండ్ ఇంతకు ముందు కేంద్ర కమిటీ కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఆ లెటర్ లో నవంబర్ 15వ తారీఖు ఆయన బయటకు వచ్చిండు. సో నవంబర్ 15వ తారీఖు ఆయన పట్టుకొని చిత్రహింసలు చేసి ఎన్కౌంటర్ చేసిరు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అతన్ని పట్టుకుని చిత్రహింసలు చేశారు, అతన్ని పట్టుకుని కాల్చి చంపారు. అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు. ఎవరిని పట్టుకుని ఇప్పటికీ ఇంకా ఆజాద్ ఉన్నాడని తెలుస్తుంది, దేవ్జీ ఉన్నాడని తెలుస్తుంది. ఎవ్వరు అదే దేవ్జీ తిరుపతి ఒకటే, ఎవ్వరు వాళ్ళ చేతుల్లో ఉన్నా వాళ్ళని కనీసం అరెస్ట్ చేసి పంపాలా. ఇవాళ బీజేపీ దోపిడీ కోసం న్యాయ వ్యవస్థ లేదు, పోలీసు వ్యవస్థ లేదు. పోలీసులు ఎంతో కష్టపడి ఆ ఉద్యోగాలు సంపాదిస్తారు. పోలీసులు వాళ్ళ ఒంటి మీద డ్రెస్ వేసుకుంది న్యాయాన్ని కాపాడటానికి. కాబట్టి పాలకులకు తొత్తులుగా ఉండడానికో దోపిడీదారులని రక్షించడానికో పోలీసులు కాదు అనుకుంటే వాళ్ళు కూడా ధైర్యం చేసి వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళని కోర్టులకు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులకు ప్రొడ్యూస్ చేయడం ద్వారా మాత్రమే ఇవాళ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించే దాంట్లో పోలీసు వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ హత్య ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, సో ఇతన్ని నెక్స్ట్ బిర్సా ముండా కావచ్చు, అల్లూరి సీతారామన్ ఈ విధంగా ప్రకటించే ఛాన్స్ ఉందా? ఆదివాసుల యోధుడు అని చెప్పి ప్రకటించే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికైనా ఏ బిర్సా ముండాకి, కొమరం భీంకి విగ్రహాలు పెట్టి దండలేస్తున్నారో, ఏ ఆదివాసుల ఓట్ల కోసం పోయి సాగిలపడుతున్నారో వాళ్ళు ప్రశ్నించాలి. మాడ్వి హిట్మెన్ మీరు ఎందుకు చంపారు? మాడ్వి హిట్మెన్ చంపిన వాళ్ళకి కొమరం భీంకి దండలేసే హక్కు లేదు, బిర్సా ముండాకు దండలేసే హక్కు లేదు అని నినదించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నిజంగా ఆదివాసీల ప్రయోజనం కోరితే అక్కడున్న ఎంఓయూలన్నీ రద్దు చేసుకో, ఆ భూముల మీద వాళ్ళకే ఉంచి వాళ్ళని చదివించండి, వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించండి. మీరు ఆదివాసీలు ఈ దేశ పౌరులు అనుకుంటే, వాళ్ళు ఆ ప్రజలకు హక్కులు ఉన్నాయనుకుంటే ఆ భూముల నుంచి వాళ్ళని గెంటి వేయకండి. వాళ్ళకి మంచినీళ్ళు, మరుగుదొడ్లు, చదువు, హాస్పిటల్, వైద్యం అందించండి. అది పాలకుల కర్తవ్యం. అది చేస్తే అప్పుడు మీరేం చేశారు అనేది ప్రజలు ఆలోచించడానికి. అది చెయ్యకుండా కేవలం కార్పొరేట్ల కోసం రోడ్లు వేసి, కార్పొరేట్ల కోసం కరెంటు తీసుకెళ్ళి వీళ్ళని అక్కడి నుంచి పంపించి కార్పొరేట్లని బహుళజాతి కంపెనీలను అక్కడ ప్రవేశపెడితే అది ఏ విధమైన అభివృద్ధి కాదు, అది ప్రజల కోసం జరిగిన అభివృద్ధి కాదు, ప్రజల కేంద్రంగా జరిగే అభివృద్ధి కాదు. ఇది కార్పొరేట్ల కోసం జరిగే పాలన, కార్పొరేట్ల కోసం చేసే హత్యాకాండ, ఆపరేషన్ కగారు, డెడ్ లైన్. ఇది ప్రజలు అర్థం చేసుకో. సో విన్నారు కదా, ఈ విధంగా హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా సో కేవలం ఇది ప్రజల కోసం, అంటే కార్పొరేట్ల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు హత్యలు అని చెప్పి కూడా PW సందేహంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు హైదరాబాద్.